Hi, hello everyone. Welcome to Lucky Home Kitchen. Today's our recipe potato chips. ముందుగా బంగాళదుంపలన్నింటినీ శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసుకుని వాటర్లో వేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి స్లైసర్ ఉంటే బంగాళదుంప స్లైసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఒక గిన్నె నిండుగా వాటర్ తీసుకొని అందులో వంట సోడా, కళ్ళుప్పు వేసి ఈ ముక్కలన్నింటినీ 5 గంటలు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల బంగాళాదుంప ముక్కలన్నీ స్టిఫ్గా విరగకుండా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో సగం నీళ్లు పోసుకొని అందులో కళ్ళుప్పు వేసి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి 70% బాయిల్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బాయిల్ చేసేటప్పుడు ఒక గరిటె తీసుకొని పైకి కిందకి కలుపుతూ ఉండాలి. ఇలా చేయకపోతే అడుగున ఉన్న బంగాళదుంపలన్నీ బాయిల్ అవుతాయి, పైన ఉన్నవన్నీ బాయిల్ అవ్వకుండా ఉండిపోతాయి. బంగాళదుంప ఇలా ఉడికిన తర్వాత ఈ ముక్కలన్నీ తీసుకొని వేరే చిల్లుల గిన్నెలో వేసుకొని ఆ వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి. కొంతసేపు అయిన తర్వాత ఈ బంగాళాదుంపలను ఒక కవర్ పైన ఎండలో వేసి ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న ఈ బంగాళాదుంప చిప్స్ సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.